జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తమకు అవమానం జరిగిందన్నారు డీఎంకే అధినేత కరుణానిధి. తన కుమారుడు స్టాలిన్ కు వెనుక వరుస కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. 89 స్థానాలు గెలిచిన ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇది అవమానకరమన్నారాయన. ఎన్నికల్లో ఓడిన శరత్ కుమార్ కు ముందు వరుస కేటాయించి స్టాలిన్ ను మాత్రం వెనుక వరుస ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే జయలలిత డీఎంకేను అవమానపరిచారని మండిపడ్డారు. ఈ జన్మకు జయలలిత ఆలోచన సరళి మారదన్నారు కరుణానిధి.